సలార్ సీస్ఫైర్ లో చాలా అనాన్సెడ్ క్వశ్చన్స్ ఇచ్చాడు ప్రశాంత్ నీల్. సలార్ శౌర్యాంగ పర్వంలో ఏం చూపించబోతున్నాడు అనే హింట్స్ ఇచ్చినా గానీ దేవా అనే వ్యక్తి ఇలా ఎందుకు చేశాడు, వరదరాజ్ మన్నార్ క్రౌన్ లో కూర్చున్న తర్వాత ఏం జరిగింది, ఇలా చాలా ప్రశ్నలు ఉన్నాయి ఆడియన్స్ కి. ముఖ్యంగా నీ దృష్టికి వచ్చిన ప్రశ్నలు ఏంటి? బేసిక్ గా నేను నాకు వెంటనే బాహుబలి 1, 2 పార్ట్ 2 అదే బిగినింగ్ కంక్లూజన్ గుర్తొచ్చాయి. ఎందుకంటే బాహుబలి 1 మనం చూసుకుంటే రాజమౌళి అంతా సెటప్ చేసుకుంటుంటాడు. ఫస్ట్ అంతా తమన్నా వెనకాల తిరగడము, ప్రభాస్ పైకి వెళ్ళడం అదంతా ఉంటుంది. పార్ట్ 2కి వచ్చేటప్పటికి రాజ్యంలో ఏం జరిగింది, ఎందుకు బయటకు వచ్చారు, ఏంటి, అనుష్క కంప్లీట్ క్యారెక్టర్ ఇలా చేశారు. సో దీంట్లో కూడా సేమ్ అంతే. ఫస్ట్ వరల్డ్ బిల్డింగ్ అంటారు కదా, కాన్సార్ ఎంతమంది దొరలు ఉన్నారు, ఎంతమంది కాపులు ఉన్నారు, ఇవన్నీ కంప్లీట్ గా మనకి ఎక్కిచ్చేసి పార్ట్ 2లో మిగతావన్నీ చెప్పడానికి. నాకున్న పెద్ద డౌట్ ఏంటంటే ఆల్రెడీ క్రౌన్ లో కూర్చో ఉంటాడు. ఆ క్రౌన్ లో కూర్చోబెట్టింది ఎవరు, ప్రభాసేనా? లేదా ప్రభాసు అంటే వీళ్ళిద్దరి మధ్య ఫైట్ ఇప్పుడు మన్నార్ ఉంటారు కదా, రాజమన్నార్కి అట్ ద సేమ్ టైం దేవాకి ఫైట్ జరిగిన తర్వాత ఆ క్రౌన్ ని లాక్కున్నాడా పృథ్వీరాజ్ సుకుమారన్? ఇవన్నీ ఎన్నో ఎన్నో ఉన్నాయి. అది ఎలా చూపిస్తాడు? లేదా ప్రభాసే ఆ క్రౌన్ లో కూర్చోబెట్టాడా? ఎందుకంటే వాళ్ళమ్మ ప్రతిసారి రాఘవేంద్ర సినిమా టైప్ లో ఫైట్ చేయొద్దు, కొట్లాడొద్దు అనే టైప్ లో ఆపుతోంది ఆమె, ఈశ్వరి రావు. సో ఎంత కనెక్షన్ ఉంది? నాకు తెలిసి పార్ట్ 2కి ఎండ్ అవుతుందా, లేదా పార్ట్ 3 కూడా ఉంటుందా అనేంత పెద్ద పెద్ద మ్యాటర్ ఉంది నెక్స్ట్ పార్ట్స్ లో. ఆ ఆర్టిస్టుల పరంగా చూస్తే చాలా హ్యూజ్ స్కేల్ ఆఫ్ ఆర్టిస్ట్ ఉన్నారు దీంట్లో. ట్రైబ్స్, డిఫరెంట్ డిఫరెంట్ ట్రైబ్స్ పెట్టాడు. మనార్ ట్రైబ్ పెట్టాడు, ఖనియార్ ట్రైబ్ కానీ పెట్టాడు, అవును, శౌర్యాంగాస్ పెట్టాడు. అవును. సో వీళ్ళందరికీ మళ్ళీ సబ్ కేటగిరీస్ ఉన్నాయి మళ్ళీ. సో ఇక్కడ దాంట్లో చూసినట్టయితే కూడా చాలా లార్జ్ స్కేల్ లో చూపించాల్సి వస్తుంది. దానికి 3 గంటలు నిడివి సరిపోతుంది. అస్సలు సరిపోలే. నాకు తెలిసి పార్ట్ 3 అన్నా కంటిన్యూ చేసుకోవాలి. ఇప్పుడు శౌర్యాంగుల పర్వం అంటే అర్థం ఏంటి? వాళ్ళు వచ్చి ఎలా పోరాడారు, వాళ్ళు వచ్చి ఆ క్రౌన్ ని ఎలా ఆక్రమించుకున్నారు, అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటి? క్రౌన్ లో కూర్చోవాలని కాదు, డెస్ట్రాయ్ చేయాలని వాళ్ళ ఆలోచనే అది. సో ఏం చేస్తారనే దాంట్లో పార్ట్ 2లో చూపించవచ్చు. ఒకవేళ పార్ట్ 2 కంప్లీట్ గా అందులోనే చూపించాలి అనుకుంటే మన అనిమల్ సినిమా టైప్ లో 3 గంటల 21 నిమిషమో లేదా 4 గంటల టైప్ లోనో ప్రశాంత్ నీల్ ఒక టైప్ ఆఫ్ అది ఏది ఇంకా తీసేసుకుందాం రా అని చెప్పేసి ఒక 4 hours నిడివి పెట్టి తీస్తే తప్ప అన్ని కవర్ చేయలేరు. ఎందుకంటే చాలా ఇక్కడ ఉన్నాయి. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇంకా షూట్ చేయని సీన్స్, ఇప్పుడు సలార్ పార్ట్ ఇంకా షూట్ చేయలేదంట, కానీ షూట్ చేయని సీన్స్ ఆ సన్నివేశాలకు సంబంధించి పార్ట్ 1 లో పెట్టేశాడు ప్రశాంత్. ఏదైతే తను అస్సాంలో ఉండడం, అజ్ఞాతవాసం, అవును, అలానే ఇంటర్వెల్ ముందు ఫైట్ కావచ్చు, ఇవన్నీ కూడా సెకండ్ పార్ట్ తో రిలేట్ అయ్యే అంశాలు. అవును, ఎందుకంటే నాన్ నిజమే. లీనియర్ స్క్రీన్ అవును, నాలుగు అంటే బ్యాక్ మళ్ళీ. లేదని చెప్పి పృథ్వీరాజ్ సుకుమార్ అని చెప్తున్నాడు. సో అవును, ఎలా కనెక్ట్ చేస్తున్నారు ప్రశాంత్, ఇది బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇది. నిజమే. అసలు మనం ట్రైలర్లో ఒకటి గమనించారా? డైనోసార్ మన టిల్లు ఆనంద్ గారు చెప్తారు డైలాగ్, మరి అది ఎక్కడుంది? చెప్పాలంటే అది ఆ రేంజ్కి వచ్చేసి ఉంటుంది. ప్రభాస్ ఇంకా మా రాజమన్నారిని క్రౌన్ లో కూర్చోబెట్టేసి అన్ని అయిపోయిన తర్వాత వాని రేంజ్ చూసిన తర్వాత ఆ, టిల్లు ఆనంద్ అట్లా చెప్తారా ఏంటో అని తెలియదు. ట్రైలర్ లో ఉన్న కొన్ని కొన్ని డైలాగులు కూడా లేవు పార్ట్ 1లో. అదే చెప్తున్నాను, ప్రశాంత్ నీల్ ఒక ఒక లార్జ్ స్కేల్లో రాసుకున్నాడు అయ్యా కాన్సర్ అని. నాకు ఇంకొకటి నచ్చింది ఓవరాల్ ఏంటంటే, ఎస్, ఉగ్రం, ఎస్ ఉగ్రం రీమేక్ అన్నారు. మధ్యలో చెప్పాలంటే మనకి కాటేరమ్మ సీన్ ఉగ్రంలో యాజ్ ఇట్ ఈస్ టైప్ లో సీన్ ఉంటుంది ఒకటి. అసలు ఆ చేతులు కట్టుకొని దింపడం అదంతా ఉంటుంది. ఓకే, శ్రీమురళి ఎక్సలెంట్ చేశాడు, అది ఫస్ట్ మూవీ ప్రశాంత్ నీల్ది. ఇక్కడ నాకున్న పాయింట్ ఏంటంటే ఈ ఇది ఇంత వరల్డ్ బిల్డింగ్ రాసుకొని మనోడు ఒక చిన్న లాజిక్ తో కనెక్ట్ చేశాడు. స్టార్టింగ్ లోనే మన్నార్ అదే పృథ్వీరాజ్ సుకుమార్ అని పెద్ద ఉంటాడు కదా, కర్త వాళ్ళ ఫాదర్, అతను పోయి మొత్తం ఇండియా మ్యాప్ లో కాన్సాన్ని తుడిపేస్తాడు. ఇది ఇది మీ రాజ్యాంగంలో వర్తించదు అని. అంటే అదొక్క పాయింట్ తో మనోడు ఒక కొత్త వరల్డ్ బిల్డింగ్, అంటే కంప్లీట్ గా ఫిక్షన్. అంతే కదా, అందుకనే అక్కడ గన్స్ ఉంటాయి, సెల్ ఫోన్లు మాట్లాడుతుంటారు, ఇయర్ పాడ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. బట్ డిఫరెంట్ డిఫరెంట్ ట్రైబ్స్ ఉంటారు, డిఫరెంట్ డిఫరెంట్ కల్చర్ అన్ని చూపిస్తుంటారు. సరే, ఆలోచన ఒప్పుకోవాలి కదా. వాట్ ఎవర్ ఇట్ ఈస్, సినిమా అంటేనే ఫిక్షన్. అలానే క్లైమాక్స్ లో కూడా శౌర్యంగా పగని తట్టుకోలేము, వాళ్ళ రివెంజ్ తట్టుకోలేము అని చెప్పి కర్తతో డైలాగ్ చెప్పిస్తారు. సో అవును, ప్రభాస్ అండ్ శౌర్యాంగాస్ వీళ్ళందరూ కూడా రివెంజ్ ఖచ్చితంగా తీర్చుకుని ఉంటారు మన్నార్స్ మీద. అది ఏ రకంగా తీర్చుకున్నారు అనేది ఇక్కడ మనకి ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్. ఖచ్చితంగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాబీ సింహ చేశాడు కదా సౌర్యాంగులు అంతే అయిపోయిన తర్వాత. బాబీ సింహ వాళ్ళ తమ్ముడు ఎవరు? షఫీ. షఫీ మనోడే కదా అక్కడికి పోయి చెప్తాడు జగపతి బాబుకి,
కర్తకి. అప్పుడు షెఫీ బతికే ఉంటాడా, లేదా షెఫీని చంపేస్తాడా, లేదా షెఫీ కోసం మళ్ళీ ఈ బ్యాచ్ అంతా వెళ్తారా? ఎంతుంది స్వామి, ఎంత రాసుకున్నా నాకైతే నిజంగా అందరు ఏదో వీడియోస్ తీస్తున్నారు చేస్తున్నారు, కానీ మన్నార్ ట్రీ అని కాన్సర్ ట్రీ అని చాలా పెద్దగా రాసుకున్నాడు ప్రశాంత్ నీల్ మాత్రం. అట్ ద సేమ్ టైం ఈ వార్ కూడా ఇంకా కంటిన్యూ అవ్వాలంటే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా షూట్ కంప్లీట్ చేసి 2024 లోనే సినిమా రిలీజ్ రిలీజ్ చేయాలి. చేయాలి. ఎస్. మళ్ళీ ఈ 2024 6 లోనో 7 లోనో కాదు రిలీజ్ కాదు, చేస్తే ఈ హీట్ పోతుంది. ఎందుకంటే ఈ సినిమా మళ్ళీ రీవిజిట్ చేయాల్సి వస్తుంది సలార్ ఖచ్చితంగా కాకుండా. కనెక్షన్ పోతుంది. ఇప్పుడు పుష్ప ఉంది, పుష్ప ఏమైతుంది, లేట్ అవుతుంది. ఆల్మోస్ట్ 2 years అవుతుంది కదా. నేనేమంటున్నా, పుష్ప కరెక్ట్ క్లైమాక్స్ చూపించింది అదే కదా. ఆ, మనం మనోడు షికావత్ అనుకుంటూ అతనితో గొడవ ఎలా జరుగుతుంది అనేది మనం తెలుసుకోవాలి, కాబట్టి నెక్స్ట్ జరగాలి. పుష్ప కన్నా ఇది లార్జ్ స్కేల్ ఉన్న సినిమా. ఖచ్చితంగా నువ్వు చెప్పిన పరంగా 2024లో రిలీజ్ చేస్తే ఆ కనెక్షన్ కంటిన్యూ అవుతుంది, ఆ హైప్ అట్లే కంటిన్యూ అవుతుంది. సో వ్యూయర్స్, సలార్ శౌర్యంగ పర్వం నుంచి మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఇప్పటికే లార్జ్ స్కేల్ లో ఉంటుంది, చాలా మాగ్నమ్ ఓపస్ టైప్ లో ఉంటుందని చెప్పి చిత్ర యూనిట్ చెప్తుంది. మీరేం ఎక్స్పెక్ట్ చేస్తారు సలార్ శౌర్యంగ పర్వం నుంచి? కామెంట్స్ పంచుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.